గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఎలక్ట్రిషియన్ అకాడమీలో సింగిల్ ఫేజ్ ఏసీ సర్క్యూట్స్లో పార్ట్ 2 మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. పార్ట్ 2లో వచ్చేటువంటి టాపిక్స్ ఏంటంటే ఏసీ సర్క్యూట్స్లో ఉన్నటువంటి లోడ్స్, ఆ లోడ్స్ను మనం కనెక్ట్ చేసినప్పుడు లోడ్స్లో ఏ ఏ ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేస్తాము, దాంట్లోపల టోటల్ రెసిస్టెన్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం, కరెంట్ వాల్యూ, అదేవిధంగా వచ్చేటువంటి పవర్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది ఏసీ సర్క్యూట్స్ లోపల పార్ట్ 2లో మనము డిస్కస్ చేస్తున్నాము. ఇది సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏమంటే, ఎలక్ట్రిషియన్ అకాడమీని మీరు ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చెప్పేటువంటి లెసన్స్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఇమీడియట్గా పొందడానికి ఇది మీకు వీలవుతుంది. సో సింగిల్ ఫేస్ ఇండక్షన్ సింగిల్ ఫేస్ ఏసీ సర్క్యూట్స్ లోపల పార్ట్ 2ని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. పార్ట్ 2 లోపల ఏసీ సర్క్యూట్స్ లోపల మనకి లోడ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి. జనరల్గా మనము డిఫరెంట్ ఆఫ్ లోడ్స్ని చూస్తాం. లైటింగ్ లోడ్స్ అని, మోటార్ లోడ్స్ అని, ఫ్యాన్ లోడ్స్ అని, ఈ విధంగా డిఫరెంట్ లోడ్స్ని చూస్తాము. బట్ అన్ని లోడ్లలో మనము చూసేటువంటి ఓన్లీ వన్ టైప్ ఆఫ్ లోడ్స్ ఏసీలో ఏంటి అంటే, లోడ్స్ అన్నిటినీ కనుక క్లాసిఫై చేసినట్టయితే ఓన్లీ 3 టైప్స్ ఆఫ్ లోడ్స్గా మనం క్లాసిఫై చేస్తాం. ఏసీ సర్క్యూట్స్ లోపల ఉన్నటువంటి లోడ్స్ మొత్తాన్ని కేవలము 3 రకాలైనటువంటి లోడ్స్ కింద మనం క్లాసిఫై చేయడం జరుగుతుంది. అది మొదటిది ఏంటి అంటే రెసిస్టివ్ లోడ్. మీరు రెసిస్టెన్స్ సింబల్ తెలుసు, రెసిస్టివ్ లోడ్. రెండవది వచ్చేసి ఇండక్టివ్ లోడ్, ఇండక్టర్స్. మూడవది వచ్చేసి కెపాసిటివ్ లోడ్. సో ఈ 3 రకాలైనటువంటి లోడ్స్ను మాత్రమే మనము ఏం చేస్తాము, ఏసీ సర్క్యూట్స్ లోపల చూడడం జరుగుతుంది. సో టైప్స్ ఆఫ్ లోడ్స్ ఎన్నో మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మొదటిది రెసిస్టివ్ లోడ్, రెండవది ఇండక్టివ్ లోడ్, మూడవది కెపాసిటివ్ లోడ్. ఈ 3 టైప్స్ ఆఫ్ లోడ్స్ మాత్రమే మనము ఏసీ సర్క్యూట్స్ లోపల కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఏసీ లోపల లోడ్స్ ఎన్ని రకాలు అంటే మనము 3 రకాలైనటువంటి లోడ్స్ను చెప్పుకుంటాం. మొదటి లోడు రెసిస్టివ్ లోడ్, రెండవ లోడు ఇండక్టివ్ లోడ్, మూడవ లోడు కెపాసిటివ్ లోడ్. సో ఈ లోడ్స్ ఏసీ లోపల ఏ విధంగా ఉంటాయి, లోడ్స్ ఇండివిజువల్ లోడ్ అయినప్పుడు ఎలా ఉంటుంది, లోడ్స్ ఒక లోడుకి రెండవ లోడుకు కాంబినేషన్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం. తర్వాత రెసిస్టివ్ లోడ్ అనేది మనకు అందరికీ తెలుసు కాబట్టి రెసిస్టివ్ లోడ్ మనము స్పెషల్గా చెప్పుకోవటం లేదు. తర్వాత మనం చెప్పుకునేటువంటిది ఏంటంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటాం. సో ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటే ఏంటి అంటే, ఇండక్టర్ ఏదైతే ఉంటుందో ఇండక్టర్ వల్ల వచ్చేటువంటి ఎంటైర్ ఆపోజిషన్, దాన్ని మనము ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటాం. సో దీన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాము, మనకు రెసిస్టెన్స్ అంటే తెలుసు. డీసీ సర్క్యూట్స్ లోపల మనం రెసిస్టెన్స్ని చూసినాం. రెసిస్టెన్స్ని ఏ విధంగా డిఫైన్ చేసినాం, రెసిస్టెన్స్ని డీసీ సర్క్యూట్స్ లోపల అంటే ద ఆపోజిషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనుకున్నాం. ఎలక్ట్రిసిటీని సర్క్యూట్ లోపల ఆపోజ్ చేసేటువంటి దాన్నే రెసిస్టెన్స్ అని చెప్పుకుంటాం. ఇక్కడ ఏమంటున్నాము, రెసిస్టెన్స్ కాకుండా లోడ్ లోపల మొదటి దాన్ని ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటున్నాం. సో ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటే ఇండక్టర్ లోడ్, ఇండక్టర్ యొక్క లోడ్. దీన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తున్నాము, ది ఎఫెక్టివ్ ఆపోజిషన్ ఆఫర్డ్ బై ఏ ఇండక్టర్. సో ఇండక్టర్ చేసేటువంటి ఆపోజిషన్ను మనం ఏమంటున్నామంటే ఇక్కడ ఇండక్టివ్ రియాక్టెన్స్ అని చెప్పుకుంటున్నాం. అక్కడ మనము ఎలక్ట్రిసిటీని ఆపోజ్ చేసేదాన్ని రెసిస్టెన్స్ అన్నాం. అది కేవలము రెసిస్టర్ ద్వారా మాత్రమే వచ్చేటువంటి ఆపోజిషన్. మరి ఇక్కడ మనకి రెసిస్టర్ ద్వారా వచ్చేటువంటి ఆపోజిషన్ కాదు, ఇది ఏంటి మరి, ఇది ఇండక్టర్ ద్వారా వచ్చేటువంటి ఆపోజిషన్. ఈ ఇండక్టర్ ద్వారా వచ్చేటువంటి ఆపోజిషన్ను మనం ఏమంటున్నామంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ అని చెప్పుకుంటున్నాము. దీన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాము అంటే, the effective opposition offered by a inductance is called inductive reactance అంటున్నాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ రెసిస్టెన్స్ లాగానే, బట్ రెసిస్టర్ ఆపోజిషన్ కాకుండా ఇండక్టర్ వల్ల వచ్చేటువంటి ఆపోజిషన్.
దీన్ని దేనితో చూపిస్తాము అంటే XL అనేటువంటి టర్మ్ తోటి దీన్ని డినోట్ చేసి చూపిస్తాం. సో ఇండక్టివ్ రియాక్టెన్స్ని ఏ టర్మ్తో చూపిస్తాము, XL అనేటువంటి టర్మ్ తోటి చూపిస్తాము. తర్వాత ఇండక్టివ్ రియాక్టెన్స్ యూనిట్స్ ఏంటి అంటే ఓమ్స్. మనం రెసిస్టెన్స్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవే కూడా ఇండక్టివ్ రియాక్టెన్స్ యొక్క యూనిట్స్, ఇది ఓమ్స్గానే చెప్పుకుంటాం. సో ఇండక్టరు మనకి ఒక ఇండక్టర్ ఏదైతే ఉండదో ఇండక్టర్ని జనరల్గా మనము L అనేటువంటి లెటర్తో చూపిస్తాము. ఈ ఇండక్టివ్ రియాక్టెన్స్ను ఏ విధంగా మెజర్ చేస్తాము అంటే మనము 2πfL అనేటువంటి ఫార్ములా ద్వారా టోటల్ ఇండక్టివ్ రియాక్టెన్స్ను మనము మెజర్ చేయడం జరుగుతుంది. 2πfL. 2 అంటే మనకు తెలుసు కాన్స్టెంట్ వాల్యూ, పై అనేదాన్ని యొక్క వాల్యూ ఎంత 22/7, ఎఫ్ అంటే ఇండియన్ ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ 50 హెర్ట్జ్, రెండో తర్వాత లాస్ట్లో వచ్చేది ఎల్ అనేది ఇండక్టర్. ఆ ఇండక్టర్ యొక్క ఇండక్టెన్స్ దీని యొక్క యూనిట్స్ యాక్చువల్గా హెన్రీ. ఇండక్టర్ యొక్క యూనిట్స్ హెన్రీ. సో ఈ ఫార్ములా ద్వారా ఇండక్టివ్ రియాక్టెన్స్ 2πfL అనే ఫార్ములా ద్వారా మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇండక్టివ్ రియాక్టెన్స్ వస్తుంది. ఈ ఇండక్టివ్ రియాక్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటి అంటే ఓమ్స్గా మనము డిఫైన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఉన్నటువంటి నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే కెపాసిటివ్ రియాక్టెన్స్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటే ఏమనుకున్నాము, ఇండక్టర్ ద్వారా వచ్చేటువంటి ఆపోజిషన్ను ఇండక్టివ్ రియాక్టెన్స్ అనుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటే ఏ విధంగా చెప్పుకుంటాము అంటే కెపాసిటర్ ద్వారా వచ్చేటువంటి ఆపోజిషన్ను మనము కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటాం. సర్క్యూట్ లోపల ఒక కెపాసిటర్ ఉన్నప్పుడు ఆ కెపాసిటర్ ఎంతైతే ఆపోజిషన్ చేస్తుందో ఆ చేసేటువంటి ఆపోజిషన్ అంటే జస్ట్ లైక్ ఏ రెసిస్టర్ లాగానే కెపాసిటర్ కూడా ఆపోజిషన్ చేస్తుంది. కెపాసిటర్ చేసేటువంటి ఆపోజిషన్ను మనము కెపాసిటివ్ రియాక్టెన్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో కెపాసిటివ్ రియాక్టెన్స్ను మనము ఏ విధంగా డిఫైన్ చేస్తాము, డెఫినిషన్ వైజ్గా కనుక చూసినట్టయితే ద ఎఫెక్టివ్ ఆపోజిషన్ ఆఫర్డ్ బై ఏ కెపాసిటర్. ఎఫెక్టివ్ ఆపోజిషన్ ఆఫర్డ్ బై ఏ కెపాసిటర్ ఈజ్ కాల్డ్ ది కెపాసిటివ్ రియాక్టెన్స్ అనుకుంటున్నాం. తర్వాత అక్కడ మనము ఇండక్టివ్ రియాక్టెన్స్ను XL ద్వారా ఇండికేట్ చేసినాము. ఇక్కడ కెపాసిటివ్ రియాక్టెన్స్ని XC అనేటువంటి లెటర్ ద్వారా ఇండికేట్ చేయడం జరుగుతుంది. కెపాసిటర్ రియాక్టెన్స్ని దేని ద్వారా ఇండికేట్ చేస్తున్నాము, XC ద్వారా ఇండికేట్ చేస్తున్నాం. తర్వాత కెపాసిటర్ రియాక్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటి అంటే ఓమ్స్. సో చూడండి ఇక్కడ రెసిస్టెన్స్ యూనిట్స్ ఓమ్సే, తర్వాత ఇండక్టివ్ రియాక్టెన్స్ ఓమ్సే, కెపాసిటివ్ రియాక్టెన్స్ యొక్క యూనిట్స్ కూడా ఓమ్సే. తర్వాత కెపాసిటివ్ రియాక్టెన్స్ను ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనం ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది కెపాసిటివ్ రియాక్టెన్స్ను XC అనేటువంటి లెటర్ తోటి చూపిస్తాము అని చెప్పుకున్నాం. ఈ XC అనేటువంటి లెటర్ తోటి కెపాసిటివ్ రియాక్టెన్స్ను చూపిస్తే కెపాసిటివ్ రియాక్టెన్స్ను ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే దీనికి క్యాలిక్యులేట్ చేయడానికి ఉన్నటువంటి ఫార్ములా ఏంటంటే 1/2πfC. 1/2πfC. 1 అనేది కాన్స్టెంటు, 2 అనేది కాన్స్టెంటు, పై అంటే పై యొక్క వాల్యూ మనకు తెలుసు 22/7. ఎఫ్ అంటే మనం యూజ్ చేసేటువంటి ఆ సప్లై యొక్క ఫ్రీక్వెన్సీ, అదే మన ఇండియా యొక్క ఫ్రీక్వెన్సీ అయితే 50 హెర్ట్జ్ ఉంటుంది. సి అంటే కెపాసిటెన్స్, ఆ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్. సో 1/2πfC అనేటువంటి ఫార్ములా ద్వారా కనుక మనము కెపాసిటెన్స్ రియాక్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేది కెపాసిటివ్ రియాక్టెన్స్. దీని యొక్క యూనిట్స్ ఓమ్స్ ఉంటాయి. కెపాసిటివ్ రియాక్టెన్స్ యొక్క యూనిట్స్ ఓమ్స్గా మనము చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో వచ్చేటువంటి టర్మ్ ఏంటి అంటే ఇంపిడెన్స్. సో స్పెషల్ టర్మ్ మనం ఏం చేస్తున్నాము, ఇంపిడెన్స్ అంటున్నాం. ఇంపిడెన్స్ అంటే ఏంటిది అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ రెసిస్టెన్స్ ఇన్ ఏ DC సర్క్యూట్. DC సర్క్యూట్లో రెసిస్టెన్స్ ఏ విధంగా ఉంటుందో AC సర్క్యూట్స్ లోపల ఇంపిడెన్స్ అదే విధంగా ఉంటుంది. సో DC సర్క్యూట్ లోపల మనకి ఈ రెసిస్టెన్స్ చేసేటువంటి వర్క్ ఏంటిది అంటే ఏం చేస్తుంది, ఆపోజ్ చేస్తుంది. దేన్ని, ఎలక్ట్రిసిటీని, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీని ఆపోజ్ చేస్తుంది. దాన్ని మనము రెసిస్టెన్స్ అని డిఫైన్ చేసినాము. ఇక్కడ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీని ఆపోజ్ చేస్తుంది. బట్ ఈ ఆపోజిషన్లో ఏమేమి ఉంటాయి అంటే రెసిస్టెన్స్ ఉంటుంది, ఇండక్టివ్ రియాక్టెన్స్ ఉంటుంది, కెపాసిటివ్ రియాక్టెన్స్ ఉంటుంది. సో ఈ మూడింటి యొక్క కలయిక వల్ల వచ్చినటువంటి ఆపోజిషన్నే మనము ఇంపిడెన్స్ అని
పిలవడం జరుగుతుంది. సో ఇంపిడెన్స్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాము? ఇంపిడెన్స్ అనగానే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ రెసిస్టెన్స్ అని చెప్పాను. సో నథింగ్ బట్ ఏ రెసిస్టెన్స్ అంటే దిస్ ఈజ్ ద ఆపోజిషన్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది? ఆపోజిషన్. సో ఏ విధంగా డిఫైన్ చేస్తామో చూద్దాం. ఆపోజిషన్ ఆఫర్డ్ బై ఏ సిరీస్ సర్క్యూట్. సిరీస్ సర్క్యూట్ యొక్క ఆపోజిషన్. సిరీస్ సర్క్యూట్లో ఏమేమి కలిగి ఉంటాయి? రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్. సిరీస్ సర్క్యూట్ లోపల ఏమన్నా ఉండనియండి, రెసిస్టెన్స్ ఇండక్టర్ కాంబినేషన్ కావచ్చు, రెసిస్టెన్స్ కెపాసిటెన్స్ కాంబినేషన్ కావచ్చు, లేదంటే రెసిస్టెన్స్ కెపాసిటర్ అండ్ ఇండక్టర్ యొక్క కాంబినేషన్ కావచ్చు. ఈ సిరీస్ సర్క్యూట్ లోపల ఉన్నటువంటి ఎంటైర్ కాంబినేషన్ యొక్క టోటల్ ఆపోజిషన్ మనము ఇంపిడెన్స్ అని పిలవడం జరుగుతుంది. ఈ ఇంపిడెన్స్ని జెడ్ అనేటువంటి లెటర్తో చూపిస్తాము. సో డెఫినేషన్ ఏం చెప్పుకుంటాము మనము? ఆపోజిషన్ ఆఫర్డ్ బై ఏ సిరీస్ సర్క్యూట్ కంటైనింగ్ ది రెసిస్టర్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ ఈజ్ కాల్డ్ ది ఇంపిడెన్స్ అని చెప్పుకుంటున్నాము. ఇంపిడెన్స్ని ఏ లెటర్తో చూపిస్తాము? జెడ్ అనేటువంటి లెటర్తో ఇండికేట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క యూనిట్స్ ఏంటిది? ఓమ్స్. ఇంపిడెన్స్ యొక్క యూనిట్స్ ఓమ్స్. సో ఇంపిడెన్స్ని ఇప్పుడు మనము ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము? ఇంపిడెన్స్ యొక్క ఫార్ములా ఏంటి అనేది చూద్దాం. ఇంపిడెన్స్ను లెటర్ జెడ్ తోటి ఇండికేట్ చేయడం జరిగింది అని చెప్పినాము. సర్క్యూట్ లోపల ఏమేమి కలిగి ఉన్నది? సర్క్యూట్ కంటైన్స్ ది రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ అన్నాం. రెసిస్టెన్స్ కలిగి ఉన్నప్పుడు రెసిస్టెన్స్ ఉంటుంది, ఇంపిడెన్స్ ఉన్నప్పుడు ఇండక్టెన్స్ ఉన్నప్పుడు ఇండక్టివ్ రియాక్టెన్స్ ఉంటుంది, కెపాసిటెన్స్ ఉన్నప్పుడు కెపాసిటివ్ రియాక్టెన్స్ ఉండడం జరుగుతుంది. ఈ విధంగా సర్క్యూట్ లోపల 3 గినుక ఉంటాయి. సర్క్యూట్లు ఇంపిడెన్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే దట్ ఈజ్ √R² ప్లస్ ఎక్స్ఎల్ డిఫరెన్స్ ఎక్స్సి హోల్ స్క్వేర్. చూడండి, ఎక్స్ఎల్ డిఫరెన్స్ ఎక్స్సి హోల్ స్క్వేర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ ఎక్స్ఎల్ ఎక్స్సిలో ఏ వాల్యూ ఎక్కువ ఉంటే దాన్ని ముందు రాసుకొని డిఫరెన్స్ చేసి దాన్ని స్క్వేర్ చేయడం జరుగుతుంది. ఇది ఇంపిడెన్స్ యొక్క ఫార్ములా. సో ఇంపిడెన్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఏ ఫార్ములా వాడుతున్నాం మనము? √R² ప్లస్ ఎక్స్ఎల్ డిఫరెన్స్ ఎక్స్సి హోల్ స్క్వేర్ అనేటువంటి ఫార్ములా ద్వారా మనము ఇంపిడెన్స్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సర్క్యూట్ లోపల ఏంటి అంటే ఇప్పుడు ఏసీ సర్క్యూట్స్ లోపల మనము ఏసీ లోడ్స్ ఎన్ని రకాలైనటువంటి లోడ్స్ అని చెప్పుకోవడం జరిగింది. రెసిస్టివ్ లోడ్స్ అన్నాను, కెపాసిటివ్ లోడ్ అన్నాను అండ్ ఇండక్టివ్ లోడ్ అన్నాను. ఈ 3 లోడ్స్ ఉన్నప్పుడు రిజల్టెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు ఒక్కొక్క దాన్ని క్షుణ్ణంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సర్క్యూట్ లోపల ఏసీ సర్క్యూట్స్ లోపల ఓన్లీ రెసిస్టివ్ లోడ్ ఉన్నది అనుకుంటున్నాం. ఏసీ సర్క్యూట్ ఉంది, ఏసీ సర్క్యూట్ పైన ఏ లోడ్ ఉంది? ఇక్కడ మనకి ఓన్లీ రెసిస్టివ్ లోడ్ ఉన్నది. రెసిస్టివ్ లోడ్ ఉన్నప్పుడు కరెంటును ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో, మనము వోల్టేజ్ను ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో దీన్ని ఏసీ త్రూ ప్యూర్ రెసిస్టర్ సర్క్యూట్ని మీరు జాగ్రత్తగా గమనించండి. సర్క్యూట్ లోపల ఏం చూపించాను? ఒక రెసిస్టివ్ లోడ్ చూపించాను, ఏసీ ఇన్పుట్ అప్లైడ్ వోల్టేజ్ చూపించాము. సో కరెంట్ ఫ్లోయింగ్ ఐ అనేటువంటి కరెంటు రెడ్ మార్క్ ద్వారా ఇండికేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము దీంట్లోపల కరెంటుని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. ఇప్పుడు సర్క్యూట్ రెసిస్టెన్స్ ఆర్ అవుతుంది. సర్క్యూట్లో ఉన్నటువంటి ఆపోజిషను కేవలము రెసిస్టెన్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి రెసిస్టర్ వల్ల వచ్చేటువంటి ఆపోజిషన్ మాత్రమే ఈ ప్యూర్ ఆర్ సర్క్యూట్ లోపల అంటే ప్యూర్ రెసిస్టెన్స్ సర్క్యూట్ లోపల ఉంటుంది. సో దీని యొక్క రెసిస్టెన్స్ ఆర్. సో రెసిస్టెన్స్ ఆర్ అన్నప్పుడు మనం కరెంటుని క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఫార్ములా ఉన్నది. కరెంట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం? I = V/R అనేటువంటి ఫార్ములా ద్వారా కరెంటుని క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే I = V/R అయిను కరెంట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు సర్క్యూట్ లోపల ఉన్నటువంటి పవర్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం? దట్ పవర్ ఫార్ములా ఏంటి అంటే I²R. ఆ సర్క్యూట్లో ఫ్లో అయ్యేటువంటి కరెంట్ స్క్వేరు ఏ రెసిస్టర్ ద్వారా అయితే కరెంట్ ఫ్లో అవుతుందో ఆ రెసిస్టెన్స్ వాల్యూ I²R అనేది పవర్ను తెలియజేస్తుంది. లేదా VI ద్వారా కూడా మనము ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్ ఉంటే ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్ ద్వారా పవర్ని క్యాలిక్యులేట్స్ చేయొచ్చు. ఇదే ఇప్పుడు ఏసీ త్రూ ప్యూర్ ఇండక్టెన్స్. ఇంతకుముందు మనం ఏమనుకున్నాం? సర్క్యూట్ లోపల
కేవలము రెసిస్టెన్స్ మాత్రమే ఉన్నది అనే సర్క్యూట్ని ఆలోచించి కేవలం రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనము పవర్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము, అదేవిధంగా కరెంటుని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది చూడడం జరిగింది. ఇప్పుడు ప్యూర్ ఇండక్టెన్స్ ఉన్నది ఒక సర్క్యూట్ లోపల, కేవలము ఇండక్టర్ మాత్రమే ఉన్నది అంటే ఏసీ ఏ విధంగా ఫ్లో అవుతుంది, ఇండక్టర్ ద్వారా ఫ్లో అవుతుంది. ఇండక్టర్ ద్వారా ఫ్లో అయినప్పుడు మనం కరెంటుని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. ఇక్కడ ఆపోజిషన్ అనేది మనకు రెసిస్టెన్స్ అని తెలుసు. ఆపోజిషన్ అదే సర్క్యూట్ లోపల కనుక క్యాలిక్యులేట్ చేస్తే రెసిస్టివ్ సర్క్యూట్ లోపల ఆర్గా తీసుకున్నాం. బట్ ఇక్కడ ఆపోజిషన్ ఏంటిది, మనకి ఇండక్టివ్ రియాక్టెన్సే మనకి ఇక్కడ ఆపోజిషన్. ఇండక్టివ్ రియాక్టెన్స్ ఆపోజిషన్. సో ఇండక్టివ్ రియాక్టెన్స్ను ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం, మనము 2πfl ద్వారా ఇండక్టివ్ రియాక్టెన్స్ను క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. 2πfl ద్వారా ఇండక్టివ్ రియాక్టెన్స్ను క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేసినప్పుడు కరెంట్ ఏమవుతుంది, కరెంటును ఇంతకుముందు I V/R అన్నాం. R అనేది అక్కడ మనకి ఏంటిది, రెసిస్టెన్స్, దట్ ఈస్ ద ఆపోజిషన్. బట్ ఇక్కడ మాత్రము కరెంటుని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము, ఎక్కడ ప్యూర్ ఇండక్టివ్ సర్క్యూట్ లోపల, ప్యూర్ ఇండక్టివ్ సర్క్యూట్ లోపల కరెంట్ I V/XL, కరెంట్ I V/XLగా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ ఇండక్టివ్ సర్క్యూట్ లోపల పవర్ జీరో, పవర్ ఆల్వేస్ జీరో ఉంటుంది. నెక్స్ట్ కరెంటు వోల్టేజ్ను ఆల్వేస్ లాగింగ్ చేయడం జరుగుతుంది. సో దీనికి మనము వెక్టర్ డయాగ్రామ్ కనుక గీస్తున్నట్టయితే వోల్టేజ్ కరెంట్స్ లాగింగ్లో ఉంటుంది. అది లాగ్డ్ బై 90 degrees లాగింగ్ లోపల ఉండడం జరుగుతుంది. ఎక్కడ మనము ప్యూర్ ఇండక్టివ్ సర్క్యూట్స్ లోపల. సో ప్యూర్ ఇండక్టివ్ సర్క్యూట్స్ లోపల మనం ఏమేమి చూసినాము, ఇండక్టివ్ రియాక్టెన్స్ చూసినాము. దిస్ ఈజ్ ద టోటల్ ఆపోజిషన్. దాని ఫార్ములా ఏంటి అంటే 2πfl చేసినాము. 2πfl ద్వారా ఇండక్టెన్స్ని క్యాలిక్యులేట్ చేసినాము. కరెంట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసినాము, I V/XL. సో V బై ఇండక్టివ్ రియాక్టెన్స్, ఇండక్టివ్ రియాక్టెన్స్. దీంట్లోపల ఇండక్టివ్ సర్క్యూట్స్ లోపల పవర్ జీరో అవుతుంది. కరెంట్ ఆల్వేస్ లాగ్స్ బై ది వోల్టేజ్, వోల్టేజ్ కరెంటు లాగింగ్లో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఇదే సర్క్యూట్ లోపల ఇదే ఏసీ త్రూ కెపాసిటెన్స్, ప్యూర్ కెపాసిటెన్స్ లోపల ఏసీ గినుక ఫ్లో అయితే ఏ విధంగా ఫ్లో అవుతుందో చూద్దాం. సర్క్యూట్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ఏసీ అప్లై చేసినాము. సర్క్యూట్స్ లోపల లోడ్ ఏముంది, ఓన్లీ కెపాసిటివ్ లోడ్ మాత్రమే ఉండడం జరిగింది. సర్క్యూట్ లోపలికి మనం చూస్తే ఏం కనబడుతుంది, దాన్ని కేవలము కెపాసిటివ్ లోడ్ మాత్రమే కనబడుతుంది. సో ఇక్కడ ఆపోజిషన్ ఏమవుతుంది, కెపాసిటివ్ రియాక్టెన్స్ మనకు ఆపోజిషన్ అవుతుంది. కెపాసిటివ్ రియాక్టెన్స్ ఆపోజిషన్ అవుతుంది. ఇంతకుముందే మనం చెప్పుకున్నాము కెపాసిటివ్ రియాక్టెన్స్ను ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అని మీకు చెప్పినాను. కెపాసిటివ్ రియాక్టెన్స్ని XCతో కనుక చూపిస్తే XC = 1/2πfc, 1/2πfc ద్వారా కెపాసిటివ్ రియాక్టెన్స్ను క్యాలిక్యులేట్ చేస్తాం. మరి కరెంటుని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం, జనరల్గా కరెంట్ యొక్క ఫార్ములా ఏంటి, మనకు I V/R. R అనేది మనకు రెసిస్టెన్స్ మీన్ ఆపోజిషన్. సో ఇక్కడ ఉన్నటువంటి ఆపోజిషన్ ఏంటి, మనకి కెపాసిటివ్ రియాక్టెన్స్. సో I XC అనే ఫార్ములా ద్వారా మనము ప్యూర్ కెపాసిటివ్ సర్క్యూట్స్ లోపల కరెంటుని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇండక్టివ్ సర్క్యూట్స్ లోపల నేను పవర్ జీరో అని చెప్పాను. అదేవిధంగా కెపాసిటివ్ సర్క్యూట్స్లో కూడా టోటల్ పవర్ జీరో అవుతుంది. కెపాసిటివ్ సర్క్యూట్స్ లోపల పవర్ జీరో అవ్వడం జరుగుతుంది. సో అక్కడ పవర్ కరెంట్ ఈజ్ లాగింగ్ అని చెప్పాను. ఇక్కడ కరెంట్ ఏమవుతుంది, లీడింగ్లో ఉంటుంది. టోటల్ కరెంట్ మనకి లీడింగ్లో ఉండడం జరుగుతుంది. సో కెపాసిటెన్స్ సర్క్యూట్స్ లోపల, ప్యూర్ కెపాసిటెన్స్ సర్క్యూట్స్ లోపల ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటే 1/2πfc. కరెంటు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము, V/XC. కరెంట్ ఆల్వేస్ లీడ్స్ ది వోల్టేజ్. కెపాసిటివ్ రియాక్టెన్స్ సర్క్యూట్స్ లోపల పవర్ ఈజ్ జీరో. ఇప్పుడు చూడండి, ఏసీ త్రూ రెసిస్టెన్స్ అండ్ ఇండక్టివ్ సర్క్యూట్స్. ఇంతవరకు మనం ఏ సర్క్యూట్స్ చూసినాము, ఏసీ ప్యూర్ రెసిస్టర్ ద్వారా ఎలా ఉంటుంది, ప్యూర్ ఇండక్టర్ ద్వారా ఎలా ఉంటుంది, ప్యూర్ కెపాసిటర్ ద్వారా ఎలా ఉంటుంది అనేది మనం ఇంతవరకు చూసాం.
ఇప్పుడు కాంబినేషన్ లోపల ఒక రెసిస్టరు ఒక ఇండక్టరు కనుక సిరీస్ లోపల ఉంటే ఈ సర్క్యూట్ పారామీటర్స్ ఏమవుతాయి, కరెంట్ ఎలా ఉంటుంది, వోల్టేజ్ ఎలా ఉంటుంది, పవర్ ఎలా ఉంటుంది అనేది మనము ఈ సర్క్యూట్స్ లోపల చూడడం జరుగుతుంది. నేను ఈ సర్క్యూట్స్లో ఏం చెప్పాను, ఒక ఇండక్టరు ఒక రెసిస్టరు సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉంది. సో ఇండక్టర్ అండ్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ది ఏసీ సప్లై. ఏసీ సప్లైకి రెసిస్టరు అండ్ ఇండక్టర్ని మనము సిరీస్ లోపల కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఆపోజిషన్ కానీ కరెంట్ కానీ పవర్ కానీ ఏ విధంగా చూస్తాము అనేది మనం ఇక్కడ చూద్దాం. సో ఏసీ త్రూ ద రెసిస్టర్ అండ్ ఇండక్టర్. సో చూడండి, ఆపోజిషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పినాము. ఏదైనా కాంబినేషన్ ఉన్నప్పుడు రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్స్ కాంబినేషన్ ఉన్నప్పుడు వచ్చేటువంటి టోటల్ ఆపోజిషన్ను మనము ఇంపిడెన్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. వచ్చేటువంటి ఆపోజిషన్ను ఇంపిడెన్స్ అంటున్నాం. ఇంపిడెన్స్కి ఏమేమి డెఫినేషన్ ఇచ్చాము, ద ఆపోజిషన్ టోటల్ ఆపోజిషన్ ఆఫర్డ్ బై ఏ రెసిస్టర్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ మన సర్క్యూట్స్ లోపల ఏవేవి ఉన్నాయి, మనకి రెసిస్టర్ అండ్ ఇండక్టర్ మాత్రమే ఉన్నది కాబట్టి ఇక్కడ ఇంపిడెన్స్ ఏమవుతుంది అంటే ద టోటల్ ఆపోజిషన్ ఆఫర్డ్ బై ఏ రెసిస్టర్ అండ్ ఇండక్టర్. టోటల్ ఆపోజిషన్ ఆఫర్డ్ బై ఏ రెసిస్టర్ అండ్ ఇండక్టర్ అవుతుంది. దాన్ని మనము ఇంపిడెన్స్ అంటాం. సో ఇంపిడెన్స్ని జెడ్ అనేటువంటి టర్మ్తో చూపించడం జరిగింది. ఇంపిడెన్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము, √R² + XL². ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామండి, √R² + XL² ద్వారా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో కరెంట్ ఫార్ములా ఏంటిది, V/R అనుకుంటాం జనరల్గా మన కరెంట్ అయితే. సో ఇక్కడ R ప్లేస్ లోపల మనకి ఏముంది, జెడ్ ఉంది, అంటే ఇంపిడెన్స్ ఉంది. సో కరెంట్ I ఏమవుతుంది అంటే V/Z ద్వారా మనము ఏది రెసిస్టివ్ అండ్ ఇండక్టర్ ఉన్నటువంటి సర్క్యూట్ లోపల కరెంటుని క్యాలిక్యులేట్ చేస్తాం. పవర్ ఫార్ములా ఏంటిది మరి, VI cos π. ఇంతకుముందు మనం పవర్ ఏమనుకున్నాము, V × I అని చేసుకున్నాం. సో ఇక్కడ పవర్ని ఏం చేస్తున్నాం, VI cos π అన్నాం. cos π అనేది ఏంటిది అంటే దట్ ఈస్ ద రేషియో ఆఫ్ రెసిస్టెన్స్ టు ఇంపిడెన్స్. రెసిస్టెన్స్కి ఇంపిడెన్స్కి ఉన్నటువంటి రేషియోని మనము పవర్ ఫ్యాక్టర్ అంటాం. ఈ పవర్ ఫ్యాక్టర్ని R/Zతో ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో పవర్ ఫ్యాక్టర్ని ఏ విధంగా డిఫైన్ చేస్తున్నామో జాగ్రత్తగా చూడండి. దిస్ ఈజ్ ద రేషియో ఆఫ్ రెసిస్టెన్స్ టు ఇంపిడెన్స్. రెసిస్టెన్స్కి ఇంపిడెన్స్కి మధ్య ఉన్నటువంటి నిష్పత్తిని మనము పవర్ ఫ్యాక్టర్గా డిఫైన్ చేస్తాము. దీన్ని cos πతో ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో ఏసీ సర్క్యూట్స్ లోపల పవర్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం, VI cos π ద్వారా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్ ఏంటి, మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇంపిడెన్స్ జెడ్. సో ఇంపిడెన్స్ జెడ్ అంటే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసినాం, Z √R² + XL² ద్వారా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. కరెంటును I V/Z ద్వారా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. పవర్ని VI cos π అని పవర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. cos π అనేది ఏంటి, మనకి పవర్ ఫ్యాక్టరు. సో పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే దట్ ఈస్ ద రేషియో ఆఫ్ రెసిస్టెన్స్ టు ద ఇంపిడెన్స్. రెసిస్టెన్స్కి ఇంపిడెన్స్కి మధ్య ఉన్నటువంటి నిష్పత్తిని మనము ఏమని చెప్పుకున్నాము అంటే పవర్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవడం జరిగింది. ఇది రెసిస్టెన్స్ త్రూ ఏది ఏసీ త్రూ ద రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్స్. ఇదే విధంగా ఇప్పుడు ఏసీ త్రూ రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ సర్క్యూట్స్. ఇంతకుముందు సర్క్యూట్స్ లోపల మనం ఏం చూసాం, మనము రెసిస్టెన్స్ త్రూ ద R అండ్ L రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్స్ ద్వారా చూడడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనము ఒక రెసిస్టరు ఒక కెపాసిటరు సిరీస్లో ఉన్నప్పుడు, ఒక రెసిస్టరు ఒక కెపాసిటరు సిరీస్ లోపల ఉన్నప్పుడు దాని పారామీటర్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయి అని చూస్తున్నాము. సో రెసిస్టర్ని కెపాసిటర్ని సిరీస్ లోపల కనెక్ట్ చేసి దానికి మనం ఏం చేసినాం, ఏసీ సప్లైని ఇవ్వడం జరిగింది. సో ఏసీ సప్లై ఇచ్చినప్పుడు దీంట్లోపల వచ్చేటువంటి కరెంట్ కానీ వోల్టేజ్ కానీ ఏ విధంగా చేంజ్ అవుతాయి అనేది చూద్దాం. సో టోటల్ ఆపోజిషన్స్ ఆఫర్డ్ బై ఏసీ సర్క్యూట్స్ని ఇంపిడెన్స్ అని చెప్పుకోవడం జరిగింది. సో ఇంపిడెన్స్ని జెడ్ అనేటువంటి లెటర్ తోటి ఇండికేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ టోటల్ ఆపోజిషన్స్ ఆఫర్డ్ బై ఏ సర్క్యూట్ ఈజ్ ఇంపిడెన్స్, దీన్ని జెడ్ తోటి ఇండికేట్ చేసినాం. సో ఇక్కడ ఇంపిడెన్స్ను ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు, రెసిస్టివ్ అండ్ కెపాసిటెన్స్ ఉన్నప్పుడు ఇంపిడెన్స్ను ఎలా డిఫైన్ చేయొచ్చు. సో ఏ విధంగా డిఫైన్ చేస్తాము,
టోటల్ ఆపోజిషన్ ఆఫర్డ్ బై ఏ రెసిస్టర్ అండ్ కెపాసిటర్. టోటల్ రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ఏ రెసిస్టర్ అండ్ కెపాసిటర్, దాన్ని ఇంపిడెన్స్ అంటాం. ఇంపిడెన్స్ని అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్సి హోల్ స్క్వేర్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాము. ఎక్స్సి అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, ఏమని చెప్పుకున్నాము, దట్ ఈస్ ద కెపాసిటివ్ రియాక్టెన్స్ అని చెప్పుకోవడం జరిగింది. కెపాసిటివ్ రియాక్టెన్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్నాము, 1/c ప్లస్ ఎక్స్ స్క్వేర్ ద్వారా కెపాసిటివ్ రియాక్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా కరెంటుని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్నాము, కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు V/Z. V/Z అనేటువంటి ఫార్ములా ద్వారా కరెంటుని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. పవర్కి ఫార్ములా ఏంటి, VI cos π. ఇంతకుముందు మనము ఇండక్టివ్ సర్క్యూట్స్ లోపల చూస్తున్నాం. VI cos π అనేది అదే ఫార్ములా ద్వారా పవర్ని క్యాలిక్యులేట్ చేస్తాము. cos π అంటే ఏంటిది, యాజ్ ఇట్ ఈజ్ పవర్ ఫ్యాక్టర్, దట్ ఈస్ ద R/Z. R/Z పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, రేషియో ఆఫ్ రెసిస్టెన్స్ టు ద ఇంపిడెన్స్ ఈజ్ కాల్డ్ ది పవర్ ఫ్యాక్టర్. ఇక్కడ ఫైనల్గా మనము ఇప్పుడు ఫైనల్గా ఒక సర్క్యూట్ చూడడం జరుగుతుంది. అది ఏంటి అంటే ఏసీ త్రూ ద రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టెన్స్. యాక్చువల్గా మనకు ఏసీ లోపల కేవలము 3 లోడ్స్ మాత్రమే ఉంటాయి అని చెప్పుకోవడం జరిగింది. ఆ 3 లోడ్స్ ఏ లోడ్స్, రెసిస్టివ్ లోడ్, ఇండక్టివ్ లోడ్ అండ్ కెపాసిటివ్ లోడ్, 3 రకాలైనటువంటి లోడ్స్ మాత్రమే మనకు ఏసీ లోపల ఉంటాయి. ఇక్కడ 3 లోడ్స్ను కూడా మనం ఉంచినాం. 3 లోడ్స్ నుంచి సర్క్యూట్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఒక రెసిస్టర్ని, ఒక కెపాసిటర్ని, ఒక ఇండక్టర్ని మనము సిరీస్ లోపల కనెక్ట్ చేసి దానికి ఏసీ సప్లైని అప్లై చేయడం జరిగింది. అప్లై చేసినప్పుడు ముందు మనం దేన్ని క్యాలిక్యులేట్ చేస్తాము, ఇంపిడెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంపిడెన్స్ని జెడ్ అనేటువంటి లెటర్తో మనం చూపించడం జరుగుతుంది. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇంతకుముందే మనం నేర్చుకున్నాము ఫార్ములా ఏంటిది, అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ డిఫరెన్స్ ఎక్స్సి హోల్ స్క్వేర్. అదేవిధంగా కరెంట్ ఈజ్ ఈక్వల్ టు V/Z, పవర్ని VI cos π ద్వారా, పవర్ ఫ్యాక్టర్ని R/Z ద్వారా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇది ఏసీ సర్క్యూట్స్ లోపల రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ సిరీస్లో ఉన్నప్పుడు కంప్లీట్గా ఏసీ సిరీస్ సర్క్యూట్స్ను మనం నేర్చుకోవడం జరిగింది. ఇవి దీంట్లో ఉన్నటువంటి ఫార్ములాస్ కానీ అన్నీ కానీ మనం బైహార్ట్ చేయండి. తర్వాత దీంట్లో వచ్చేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, నేను చెప్పినటువంటి దాంట్లోపల ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ఇంపార్టెంటే. ఒక్కొక్క పాయింట్ మనకి ఫార్ములా కావచ్చు, లేకపోతే కరెంట్ డెఫినేషన్ కావచ్చు, ఇంపిడెన్స్ డెఫినేషన్ కావచ్చు, పవర్ ఫార్ములా, పవర్ ఫ్యాక్టర్ ఫార్ములా అన్నీ కూడా మనకి ఏది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ లోపల మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్గా రాబడతాయి. సో వీటినన్నిటిని మనం మైండ్లో పెట్టుకొని ఫ్యూచర్లో ఎగ్జామ్ అటెండ్ చేయడానికి చూడండి. సో పాయింట్స్ అన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీరు సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరి ఈ విషయాన్ని ఇంకోసారి చెప్పడం జరుగుతుంది. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ ఛానల్ని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకు కూడా ఎలక్ట్రీషియన్స్ కనుక ఎవరైనా ఉంటే, ఎలక్ట్రీషియన్ బేస్డ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.